పుచ్చకాయ మొక్క ఉన్న వాళ్ళతో మాట్లాడలేదు. ఎందుకు పిలిచారు? అయితే నాతో మాట్లాడతావుగా. మోతీలాల్ నువ్వా? అవును, చూసావా నీకోసం నేనేం తీసుకొచ్చాను? నీకు చాలా ఇష్టం కదా పుచ్చకాయ. ఇలా చూడు, నువ్వు నన్ను ఊర్మి అని పిలవద్దు. నీలాంటి వాళ్ళకి నా పేరు ఊర్మిళ మాత్రమే. ఇంకా ఇలాంటి పనులన్నీ చేయడం ఆపు. నీ గురించి అందరితో చెప్తాను. దాని తర్వాత నీ మొహం కూడా అలాగే మారుతుంది. ఎందుకు ఇంత ఆవేశం ఊర్మిళ? నీ అందరిని చూసి కళ్ళు నెత్తికెక్కాయా? నిజానికి నీ పొగరంటే నాకు చాలా ఇష్టం. కిషోర్, ఇప్పటి వరకు ఎక్కడుండో అది క్లోజ్ చేయి, నాన్న చూస్తారు. నాన్న, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా మోతీలాల్, ఇవాళ నువ్వు చాలా హద్దులు దాటేశావు. ఊర్మి, నువ్వు ఇంటికి వెళ్ళు. వీడు కథ ఏంటో నేను చూస్తాను. కానీ నాన్న. ఊర్మిళ, ఇంటికి వెళ్ళి చెప్తున్నానా? నేను అన్ని విషయాలు విన్నాను. నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎంత ధైర్యం? ముందు నీ అర్హత ఏంటో నువ్వు వెళ్ళి నీ అద్దంలో చూసుకో. నా కూతురుని తలుచుకుని కలగంటున్నావా? మేలుకుని కలగంటం మానేసి ముందు ఇక్కడ బయలుదేరు. చాలా ఆపో. నా గురించి మాట్లాడే ముందు నీ గురించి నువ్వు ఆలోచించు. నీ గురించి ఇక్కడ అందరికీ తెలుసురా. నేను నోరు తెరిచారంటే నీ పరిస్థితి అంతే. నోరు తెరిస్తే ఏం చేస్తావు? బెదిరిస్తున్నావా? నన్నే బెదిరిస్తావా నువ్వు? ఆగు, నేను నీ పని ఇప్పుడే పడతాను. ఏం చేస్తావు? నేను ఇక్కడే ఉంటాను, చూసుకుంటాను. చూడరా ఏం చేస్తాను? నిన్ను చంపకుండా వదిలిపెట్టనురా. ఎందుకు పనికిరాని వాడు దొంగ నా కొడుక. నిన్ను చంపకుండా వదిలిపెట్టనురా. చెప్పు వాడికి నా కూతురుతో మాట్లాడొద్దు, వాడిని జాగ్రత్తగా చెప్పు. అర్థమైందా? ముసలిని సరిగ్గా పట్టుకో, లేదంటే వాడికి బదులు నేను పొడి చేస్తాను. రౌడీ నా కొడుక, పనికిరాని వాడా, నేను చంపకుండా వదిలిపెట్టనురా. నన్ను ఆపొద్దురా నువ్వు. నేను చంపకుండా వదిలిపెట్టను. ఎవరో నీకు తెలియదురా. నేను చేస్తాను చూడు. నిన్ను వదిలిపెట్టే పని లేదురా. మర్యాదగా ఉండు, జాగ్రత్తగా ఉండు నా కొడక. నా కూతుర్నే వెంబడించే ధైర్యం వచ్చిందా వాడికి? దొంగ నా కొడక. కిషోర్, నువ్వు కానీ రాకుండా ఉండుంటే వాడి శవ కళ్ళారో చూసుండేవాడివి. నేను చెప్తాను, రాసుకో. అబ్బా మాట్లాడుకు మామా. బురద గుంటలో రాయేస్తే అది మన మీదే చిందుతుంది. ఊర్మిళ కోసమైనా సైలెంట్గా ఉండండి, లేదంటే తనకి చెడ్డ పేరు వస్తుంది. కిషోర్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఇది డాలజీ యొక్క స్పెషల్ ఆర్డర్ అయ్యా. అలా చూడు, ఆ బాక్స్ ఖాళీగా ఉంది. సరిగ్గా అన్నిటినీ సర్దిపెట్టు, ఏ తప్పు జరగకూడదు. మామా నువ్వు దేనికి కంగారు పడకు, మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. డాలీ గారికి వాళ్ళన్ని సరుకు డెలివరీ ఇవ్వాల్సిందే. నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు. లేదు మామా, నేను చేయగలను. ఇన్ని సంవత్సరాలు మీతో ఉండి వ్యాపారం చేస్తున్నాను కదా. మీరు ఇంటికి వెళ్ళండి, ఊర్మిళ వెయిట్ చేస్తూ ఉంటుంది. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు. నువ్వు డాలీ గారి డెలివరీ కోసం ప్రయత్నించంతే, సరేనా? నేను వెళ్ళొస్తాను. కంగారు పడకుండా వెళ్ళండి. మేడం, నేను ఇక్కడే ఉన్నాను. జీవన్ వెజిటేబుల్స్ దగ్గర నుంచి ఆర్డర్ రావాలి కదా, వచ్చిందా? రాలేదు మేడం, దానికోసం వెయిట్ చేస్తున్నాను. వాట్ డు యు మీన్ బై వెయిట్ చేస్తున్నా? ఇప్పటి వరకు వచ్చి ఉండాలి కదా ఆర్డర్. అవును, కానీ ఇప్పటి వరకు అది రాలేదు. అద్భుతం. ఎందుకు రాలేదని తెలియదు. ఎవరు తెలుసుకుంటారు? నేనా? నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు ఇంకా వాళ్ళకి? తనేమైనా నీ పెళ్ళామా? ఫోన్ చేయడానికి కూడా ఇంత భయపడుతున్నావు? మీరు దేనికి పనికిరారు, పనికిరారంతే. దేనికి తలదించుకున్నావు ఇప్పుడు? వాళ్ళకి ఎన్ని ఆర్డర్స్ ఇచ్చావు అదైనా చెప్పు ఇప్పుడు. మ్యామ్, 25 కిలోలు ఉల్లిపాయలు, 20 కిలోలు బంగాళదుంపలు, 15 కిలో సిమ్లా మిర్చి, 10 కిలోల బ్రాకలి. ఇకపోతే చాలు చాలు చాలు, అంత అర్థమైంది. అన్ని ఆర్డర్స్ ఒకే దగ్గర ప్లేస్ చేసావన్నమాట. ఆర్డర్స్ అన్ని వేరే వేరే వెండర్స్ కి ఇవ్వండి. ఒక్క వెండర్ లేట్ చేసినా ఇంకొకరి దగ్గర నుంచి వచ్చేస్తుంది కదా. అదేంటి మేడం, ఆర్డర్ మీరే కదా ఇచ్చారు. షట్ అప్, జస్ట్ షట్ అప్, ఐ యామ్ టెల్లింగ్ యూ. ఐ డోంట్ అండర్స్టాండ్. జీవన్ వెజిటేబుల్స్ కి నేను ఎన్ని ఆర్డర్లు ఇస్తున్నాను, కానీ ఇంత అన్ప్రొఫెషనల్ బిహేవియరా? హలో, ఎస్, నిజంగానా? ఏం చెప్తున్నారు? ఓకే, ఎందుకు అలా నిల్చొని ఉన్నావు? జీవన్ వెజిటేబుల్స్ కి కాల్ చేసి ఏం జరిగిందో అడుగు. ఈ రాత్రి పూట మేడం ఎక్కడికి వెళ్తున్నారు? ఫోన్ రాగానే వెళ్ళిపోయారేంటి?
ఏం జరుగుతుంది? సరే, నేను వెంటనే జీవన్కి ఫోన్ చేస్తాను, లేదంటే నా పని అయిపోతుంది. అర్ధరాత్రి పూట ఎవరు ఫోన్ చేస్తున్నారబ్బా? చెప్పండి. చెప్పండి కాదు, మీరే చెప్పాలి. మేమిచ్చిన ఆర్డర్ ఇంకా రాలేదు. మీరు ఎవరు? డాలజీ రెస్టారెంట్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ని, గౌరవ్. గంట నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, ఇంకా ఆర్డర్ రాలేదు సార్. ఏమంటున్నారు? ఆర్డర్ ఇంకా వచ్చి చేరలేదా? 8 గంటలకి ఆర్డర్ చేర్చేస్తానని కిషోర్ నాకు చెప్పాడు కదా. 10 గంటలైంది. రేపు 10 గంటలకు పంపిస్తారా ఏంటి? లేదు, ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది. ఇప్పటిదాకా మేము ఎప్పుడూ లేట్ చేసిందే లేదు కదా. సంవత్సరాల తరబడి మీకు పంపిస్తున్నాను. చూడండి, ఇలా అడ్వర్టైజ్మెంట్ చేయడం ఆపేసి ఆర్డర్ ఎక్కడ ఉందో ఎప్పుడు వస్తుందో కనుక్కోండి. సరే, దాని గురించి దిగులు పడద్దు, నేను వెంటనే చూస్తాను. నాకు 5 నిమిషాలు టైం మాత్రం ఇవ్వండి. కిషోర్ ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉంటాడే. ఏం చేసినా సరే వెంటనే చేయండి. రేపు బ్యాంకెట్కి మేము సిద్ధంగా లేదంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. అర్థం చేసుకోండి. మీరు మార్కెట్కి వచ్చేయండి, అక్కడ మిమ్మల్ని కలుస్తాను. అలాగే. ఇలా చూడండి, తొందరగా ఏదో ఒకటి చెయ్యండి. టెన్షన్తో నా బుర్ర పగిలిపోయేలా ఉంది. ఆగండి గౌరవ్ గారు, మనం షాప్కి వచ్చేసాం. ఎలాగో అర్థం కావట్లేదు. సరుకు ఇంకా మీకు చేరలేదంటే చాలా కన్ఫ్యూషన్గా ఉంది. ఏదో ఒకటి తొందరగా ఏదో ఒకటి చెయ్యండి సార్, లేదంటే డాలీ మేడం నన్ను పైకి పార్సల్ చేస్తారు. అసలే ఆవిడ కోపిస్తే. అరే ఏంటి, ఇక్కడ ఏమీ లేదు. డాలజీ సరుకేది? సరుకు అక్కడికి రాలేదు, ఇక్కడ లేదు. కిషోర్ నాకంటూ ముందుగా ప్యాక్ చేశాడు. ఇలా మాట్లాడి నన్ను భయపెట్టకండి. ముందు కిషోర్ గురించి తెలుసుకుని సరుకు ఎక్కడుందో కనుక్కోండి. అరే, సరుకు ఎవరన్నా దొంగలించారా ఏంటి? ఓరి దేవుడా, నేనేం చేయాలి? నా పని అయిపోయింది. మీ పని కాదు, నా పనే అయిపోయింది. కిషోర్ని వెతకండి, తనని అడగండి. అది అక్కడ ఒకడు పరిగెడుతున్నాడు కదా, వాడేదే చేసి ఉండాలి. ఆగమంటున్నాం కదా, ఆగమంటున్నాం కదా, ఆగు. అయ్యో, దొంగ వెళ్ళిపోయాడు. అయితే నేను బతికే ఛాన్స్ కూడా పోయినట్టే. ఖచ్చితంగా డాలీ మేడం నన్ను చంపేస్తారు. అరే, ఇప్పుడు ఏం చేయాలి? అరే, ఎక్కడో వెతకండి, ఇక్కడే దాచిపెట్టి ఉంటాడు. కాలం బాగా నాశనం అయిపోయిందబ్బా. మన మార్కెట్లోనే హత్య జరిగింది. బాగా చెప్పారన్నా, కొన్నిసార్లు మన మీదే చేయేస్తారేమో భయంగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు, మేము వచ్చేసాగా. బాడీ ఎక్కడుంది సార్? అగో. తప్పండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఒక్క నిమిషం. బాడీని బయటికి తీయండి. వాంచ్. బాడీని ఎవరు ముందు చూశారు? మేమే సార్. నా పేరు గౌరవ్. నేనే మీకు ఫోన్ చేశాను. బాడీ మీద ఎవరు చేపెట్టలేదుగా? జాగ్రత్త, చూసి. లేదు సార్. అయ్యో, వీడు కిషోర్ కదా, వీడులా చనిపోయాడు. వీడు నాతోనే పనిచేస్తున్నాడు సార్. వీడిని ఎవరు చంపారు సార్? మీరెవరు సార్? నా పేరు జీవన్. నేను ఇక్కడ కాయగూరలు కొట్టు పెట్టుకున్నాను సార్. వీడు నాతోనే పనిచేస్తున్నాడు సార్. కత్తితో పొడిచినట్టు 2 ఆనవాళ్ళు ఉన్నాయి సార్. ఇలా చూడండి, ఒక విషయం చెప్పండి. ఈ కిషోర్కి ఎవరైనా విరోధులు ఉన్నారా, లేకపోతే ఏమైనా గొడవలు? లేదు సార్, వీడు చాలా మంచివాడు సార్. చాలా ప్రశాంతంగా ఉంటాడు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళంటే ఇష్టం సార్. చూడండి, నాకేమనిపిస్తుందంటే ఈ కిషోర్ని మీలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళే చంపారు. అదేంటంటే ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళే ఎవరో ఒకళ్ళు చంపుండారు. గొడవ జరిగినట్టుగా ఇక్కడేమీ గుర్తులేవు సార్. ఈయన వీపు మీద లోతైన గాయం ఉంది. కత్తి లాంటి ఆయుధంతోనే పొడిచారు, అందువల్లే చనిపోయారు. సరే, ఒక్కటి వదలకుండా వెతకండి. ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు దొరుకుతుంది. అదేంటిది దయా? ఇది విరిగిపోయిన గాజు సార్. ఒకవేళ ఇది హంతకుడిది అయి ఉండొచ్చా? అలా కూడా ఉండొచ్చు శ్రేయ. ఇది మా రెస్టారెంట్ ఓనర్ డాలీ మేడం గాజు సార్. ఆవిడ ఇలాంటివే వేస్తుంటారు. ఆవిడ కూరలు ఇక్కడే కొంటారు సార్. బహుశా వాళ్ళే హత్య చేస్తుంటారు, అందుకనే పైనుంచి ఇక్కడ కింద పడిపోవడం జరిగింది. ఇది నీ యొక్క టాలీ మ్యాప్. నిన్న రాత్రి ఎక్కడున్నారో మీకు తెలుసా? ఆవిడ రెస్టారెంట్లోనే ఉన్నారు. అప్పుడే ఓ ఫోన్ వచ్చింది సార్.
ఆ ఫోన్ రాగానే వెంటనే వెళ్ళిపోయారు సార్. సరే, మీ డాలీ మేడంకి ఈ కిషోర్కి మధ్యలో ఏమైనా గొడవలు లాంటివి జరిగాయా? లేదు సార్, అలా ఏం జరగలేదే. కానీ సార్, ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను, ఆవిడ చంపుంటారు సార్. ఆవిడ చాలా మంచివాడు సార్. ఆవిడ కోపిస్తే, కానీ ఇంత పని చాలు చాలు. డాలీకి క్యారెక్టర్ సర్టిఫికేట్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. డాలీ ఎక్కడుంటారో అది మాత్రం చెప్పు. నిన్న రాత్రి నుంచే కాంటాక్ట్ చేయలేకపోతున్నాం సార్. నేను రెస్టారెంట్కి ఫోన్ చేస్తాను, ఇంటికి కూడా ఫోన్ చేస్తాను. రయ్యా, డాలీ రెస్టారెంట్ ఇల్లు ఎక్కడ చూడు. ఎస్ సార్, అడ్రస్ ఇవ్వండి. నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు సార్. ఈ మార్కెట్ని రాత్రి 9 o'clockకి క్లోజ్ చేస్తారు. అలాంటప్పుడు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? శవాన్ని చూడడానికి వచ్చారా? అదేంటంటే సార్, మాకు డాలీ మేడం వచ్చి ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చారు సార్. ఆ బాధ్యత నేను కిషోర్కి అప్పగించాను సార్. కానీ ఆర్డర్ రాలేదని గౌరవ్ బాబు దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది సార్. సరే, మీరు మార్కెట్కి వచ్చేయండి, మీ చేతికి ఇచ్చేస్తాను సరుకు అని చెప్పాను సార్. అప్పుడే ఈ శవాన్ని నేను ఇక్కడ చూశాను సార్. యాక్చువల్గా ఒక విషయం చెప్పండి, డాలీ తప్ప వేరే ఎవరైనా చేస్తుంటారా? మీకేమైనా సందేహం ఉందా? నేను ఇక్కడ హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాను సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాయగూరలు నా దగ్గరే కొంటారు సార్. అందరితోనూ నేను బాగా నడుచుకుంటాను సార్. ఇలాంటి పనులు ఇక్కడ ఎవరు చేసి ఉండరని నేను అనుకుంటున్నాను సార్. సార్, డాలీ గారి గాజులు హత్య జరిగిన సమయంలో ఇక్కడే ఉన్నాయన్నట్టుగా ఆధారాలు తెలుపుతున్నాయి. సచిన్, ఒక్కొక్కసారి కొన్ని విషయాలు బాగా కష్టపడకుండా వెతకకుండా మన చేతికి మనకు దొరుకుతాయి. అదంతా మనల్ని డైవర్ట్ చేయడం కోసం కావాలనే ఎవరో ఒకళ్ళు పడేసి వెళతారు. ఆ డాలీని ఈ కేసులో ఇరికించడం కోసం ఈ విధంగా మనల్ని డైవర్ట్ చేస్తుంటారు. కానీ ఒక విషయం పక్కాగా చెప్పొచ్చు, ఈ డాలీ ఇరిగిపోయిన గాజు తర్వాత డాలీ కనపడకుండా పోయింది. ఈ డాలీ దగ్గర ఏదో ఒక సమస్య ఉంది, అది మనం ఖచ్చితంగా కనిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను, ఎక్కడికి వెళ్ళి దాక్కుందో అర్థం కాలేదు. కానీ పెడదాం. దయా, ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. శవాన్ని దాచిపెట్టడానికి హంతకుడికి ఒక నైట్ ఉంది. అలాగైనా కూడా శవాన్ని ఇక్కడ ఎందుకు వదిలిపెట్టాడు? డాలీ ఈ శవాన్ని ఒంటరిగా తరలించడం సాధ్యం కాదనుకుంటా. సపరేట్ గా ఒక అమ్మాయి ఈ హత్య చేసిందని చెప్తున్నారు. లేదు దయ్యా, ఈ హత్య తను చేయడానికి డాలీ దగ్గర ఎటువంటి విరోధం కూడా లేదు కదా. ఒక డెలివరీ తీసుకొచ్చి ఇవ్వలేదని చెప్పి చంపేస్తుంది. లేదు 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 సార్. ఏంటి చెప్పండి సార్. ఏంటి, ఏదైనా చెప్పాలని వచ్చారా? చెప్పండి భయపడకుండా. జీవన్ మీ దగ్గర ఒక విషయం చెప్పలేదు. సరే, మీరైనా చెప్పండి, ఆయన ఏం దాచిపెట్టారు? సార్, నిన్న మోతీలాల్కి జీవన్కి పెద్ద గొడవ సార్. కిషోర్ గనక అడ్డు రాకుండా ఉండుంటే ఒక శవం కాదు 2 శవాలు ఉండుండేవి సార్. అదేంటంటే జీవన్ మోతీలాల్ కూతురు మీద ఆశపడుతున్నాడు, తిరిగి తిరిగి వస్తున్నాడు. జీవన్ మోతీలాల్ని చంపేయాలని అనుకున్నాడు. అదెట్లాగా సరిగ్గా సింక్ అవట్లేదు. సరే, నాకు ఒక విషయం చెప్పండి, ఈ ఊర్మిళ ఇప్పుడు తను ఎక్కడుంటుంది? ఇంట్లో ఉంటాడు అనుకుంటాను సార్. దయా, ఆ జీవన్ కూతురు దగ్గర బాగా విచారించండి. ఈ గొడవలకి కారణం ఏంటో బాగా విచారించారు. పద, ఇల్లు చూపించు. రండి సార్. ఈ మోతీలాల్ అనేవాడు ఎవడాడు? వాడు మా లెక్క ఒక వ్యాపారుడే, కానీ ఒక పక్కా 420. అందుకే వాడు వ్యాపారం సరిగ్గా. అతని షాప్ ఎక్కడుంది? సార్ అదే. ఇదేనా? అవును సార్. ఏంటి, షాప్లో ఎవరూ లేరు? అదేంటి విచిత్రంగా ఉంది. అదేంటంటే ఎవరైనా ఎత్తికెళ్తారనే భయమే లేదు. సార్, ఈ గోని సంచి సార్, కిషోర్ యొక్క డెడ్ బాడీ మనకు ఒక గోని సంచిలో దొరికింది కదా, అది ఇలానే ఉంది సార్. అన్ని గోన్లు తీసి చూడండి. సార్, ఓసారి ఇలా చూడండి సార్. సంచి మీద రక్తపు మరకలు ఉన్నాయి. రక్తం ఎండిపోయింది. నిన్న రాత్రి పడిన రక్తమే ఉంటుందా? అందుకనే ఈ మోతీలాల్ ఇక్కడి నుంచి పారిపోయాడు అనుకుంటా. సార్, కత్తి. ఎక్కువగా రక్తం ఉంది దీనికి. మోతీలాల్కి ఇతనికేం గొడవ ఉంది సార్? అలా ఉన్నప్పుడు కిషోర్ని ఎవరు హత్య చేశారు? అది ఆ మోతీలాలే చెప్తాడు. కిషోర్ని ఎవరు చంపారని. సార్, ఈ మోతీలాల్ ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. సచిన్ సార్,
ఈ వాసన లోపలేదో ఎలక చచ్చిపోయినట్టుంది సార్. ఒకవేళ లోపల మోతీలాల్ చంపి దాచిపెట్టాడేమో. పదండి లోపలికి వెళ్ళి ఏంటని చూద్దాం. ఇంట్లో ఒక్క చోట వదలకుండా బాగా వెతకండి. ఒక్కొక్క పెట్టిని కూడా వదలకుండా వెతకండి. ఓ మై గాడ్ సార్, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. సార్ ఇక్కడ ఎన్ని కాటన్స్ ఉన్నాయి? జీవన్ కొట్టుకు తీసుకెళ్లి అట్టుపట్టాను. అతని కాటన్ డబ్బాలు మోతీలాల్ ఇంట్లో ఎలా ఉన్నాయి? ప్రతి దాన్ని కూడా ఓపెన్ చేసి చూడండి. ప్రతిదీ వదిలిపెట్టద్దు. ఇందులో ఏముందో చూడండి. సార్ సార్ ఇక్కడ కులిపోయిన కాయగూరలు. సార్ అర్థమే కావట్లేదు. ఈ మోతీలాల్ ఇంట్లో జీవన్ కూరగాయల అంగడి కాటన్స్ ఇక్కడ ఎలా వచ్చాయి? అదే కదా. ఒకవేళ జీవన్ గాని కాటన్ అంతటిని ఇతంగా పంపించాడా లేదా మోతీలాలే తీసుకున్నాడా? కాయగూరలు ఫిలప్ చేసి జీవన్ ఇక్కడికి ఎందుకు పంపిస్తాడు? మోతీలాలే ఈ కాయగూరలు పెట్టిన కాటన్స్ ని జీవన్ దగ్గర నుంచి దొంగతనం చేసి ఈ చోట దాచిపెట్టాడు. ఖచ్చితంగా కిషోర్ దీన్ని చేతులతో పట్టుకున్నాడు. అందువలనే కిషోర్ని మోతీలాల్ చంపేసి ఉంటాడు అనుకుంటున్నాను. సార్ ఓసారి చూడండి, ఇంకో గాజు దొరికింది. ఇది కూడా అలాగే ఉంది. అవును, కిషోర్ శవం దగ్గర దొరికిన డోలీ గాజులాగే అలాగే కనపడుతుంది. అసలు ఏంటి కన్ఫ్యూజన్ అంతా? ఇది డాలీ మాత్రమే చెప్పగలదు. డాలీ మొబైల్ని ట్రేస్ అవుట్ చేయండి. తను ఎక్కడుందో చూడండి. అలాగే వాంచ్ తర్వాత ఈ ఇంటి చుట్టూ ఎటువంటి ఉన్నాయో బాగా చూడండి. ఆ మోతీలాల్ ఖచ్చితంగా ఈ చోటుకు వచ్చే తీరుతాడు. ఊర్మిళి, నా మాట విను. ఇక నుంచి వినడానికి చెప్పడానికి ఏమీ లేదు. నేను వెళ్తున్నాను. ఇలా చూడమ్మా. అరే, నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా? ఎక్కడికో వెళ్తాను, కానీ ఇక్కడ ఉండను. నా ప్రాణం పోతుంది. అరే, నీకేమైందమ్మా? ఒక అమ్మాయి ఇంటి నుంచి పెళ్ళిగే వెళ్ళాలి గాని కోపడి అసలు బయటికి వెళ్ళకూడదమ్మా. నాకు పెళ్లి జరగకుండా మీరే కదా చేశారు. ఏమైందమ్మా ఊర్మి, నీకు ఏమైందమ్మా? పెళ్లి చేయాల్సింది ప్రతి తండ్రికి ఒక బాధ్యతమ్మా. చాలు నాన్న, చాలు. నా పైన మీకు ఎప్పుడు నమ్మకం లేదు. ఎప్పుడు చూసినా పోలీసుల్లాగా నన్ను గమనిస్తూనే ఉంటున్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరితో మాట్లాడుతున్నానో అంతా మీకు తెలియాలి. నాకంటే ఒక ఇష్టం ఉండకూడదు కదా. ఇలా చూడమ్మా, ఓసారి ఇలా చూడు. ఇదంతా నీ మంచి కోసం చేస్తున్నానమ్మా. ఎవరు మంచి కోసం నాన్న? చాలు, ఇక్కడి నుంచి నేను ఇక్కడ ఉండను. ఇక చాలు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా. ఊర్మి, ఇలా చూడమ్మా, ఇలా చూడమ్మా, నేను చెప్పేది వినమ్మా. సార్, మీరేంటి హఠాత్తుగా ఇక్కడ? కాయగూరల కొట్టు పక్కన జరిగిన ఆ గొడవ మీ అమ్మాయి కోసమే కదా జరిగింది. అందుకే మీ అమ్మాయిని ఎంక్వైరీ చేద్దామని వచ్చాం. ఊర్మి, జీవన్ సార్, ఒక్క నిమిషం. చెప్పు, ఏమిటా విషయం? ఇదంతా సార్ ఆ మోతీలాల్ మోసగాడు వల్లే జరిగింది. వాడు నా దగ్గర నుంచి నా కిషోర్ని విడగొట్టాడు. కిషోర్ని దూరం చేశారంటే నువ్వు ఇంకా కిషోర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారా? అవును, నేను కిషోర్ ఒకరికొకరు ప్రేమించుకున్నా. ఊర్మి, ఏంటి వాగుతున్నావు? అంతేకాకుండా కిషోర్ మరణానికి మీరు కూడా కారణమే. ఆ రోజు మీరు మోతీలాల్ని బెదిరించకుండా ఉండుంటే మోతీలాల్ కిషోర్ని చంపుండేవాడు కాదు. ఇదంతా తప్పమ్మా. మీ అమ్మాయి మనసులో ఏముందో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించారా? నేను కిషోర్ని ప్రేమించాను, మీరు కానీ దాన్ని అర్థం చేసుకోలేదు. మీ ఒకరికి తప్ప అందరికీ ఈ విషయం తెలుసు. కానీ అమ్మా, నువ్వు ఇదంతా నాకెందుకు చెప్పలేదు? నేను చాలాసార్లు మీతో చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఎప్పుడు మీ పనిలో మీరు బిజీగా ఉంటారు. ఇంకా వేరే వాళ్ళతో గొడవలు కూడా. ఊర్మిళ, కొంచెం ప్రశాంతంగా ఉండు. జరిగిందని మనం ఎవరం మార్చలేము. మాకింకా హంతకుడు ఎవరో క్లియర్గా తెలియలేదు. ఒకవేళ మోతీలాల్ నేరస్తుడైతే వాడిని పట్టుకుని తప్పకుండా శిక్ష పడేలా చేస్తాం. కానీ అప్పుడు కూడా నా కిషోర్ నాకు దొరకడు కదా. కిషోర్ తిరిగి రాడు, కానీ వాడిని చంపిన వాడిని శిక్షించి కిషోర్కి న్యాయం చేకూర్చగలం. అందువల్ల ఈ విషయంలో మీరు నాకు కొంచెం సహాయం చేయాలి. ఈ మోతీలాల్ గురించి మీకేం తెలుసో అవి చెప్పండి. సార్, డోలీ కాల్ రికార్డ్ వచ్చేసింది సార్. ఏం తెలిసి వచ్చింది? నిన్న రాత్రి తన చివరి కాల్ కిషోర్కి చేసింది. వాళ్ళిద్దరూ దాదాపు ఓ 5 నిమిషాల వరకు మాట్లాడుకున్నారు. జీవన్ గారు,
ఈ కాయగూరల మ్యాటర్లో ఈ కిషోర్ ఆ డాలీ తరచూ మాట్లాడుకునేవారా? లేదు సార్, అది ఒకరినొకరు ఎప్పుడు కలుసుకోలేదు సార్. డెలివరీ మాటలన్నీ వాళ్ళ అసిస్టెంట్తోనే చేసేవాళ్ళం సార్. అటువంటప్పుడు ఆ అర్ధరాత్రి సమయంలో కిషోర్ డోలీకి ఫోన్ చేసి ఎందుకు 5 నిమిషాలు మాట్లాడాడు? ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏమైనా విషయం ఉందా? లేదు, అలా అంతా జరగదు. కిషోర్ ఎప్పుడు ఎలాంటి తప్పుడు పనులు చేయడు. సరే, వాళ్ళు ఫోన్లో అంతసేపు మాట్లాడారంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లానింగ్ ఉంటుంది. మేబీ కలుసుకోవడానికి నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఒకవేళ కిషోర్ని కలవడానికి డోలీ మార్కెట్కి వెళ్ళుంటే డోలీ గాజు మోతీలాల్ ఇంట్లో ఎలా ఉంటుంది ఆలోచించండి సార్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పట్టుబడితేనే దీని వెనకున్న నిజం తెలుస్తుంది. టైం అవుతోంది, పదండి. 1 నిమిషం. ఊర్మిళ, ఒకసారి కన్నవాళ్ళకి ప్రేమతో కళ్ళు మూసుకుపోతాయి. తమ పిల్లల సంరక్షణ కోసం వాళ్ళ అవసరాలు ఏమిటో అర్థం చేసుకోవడం లేదు. అందుకని మనం వాళ్ళతో బంధాన్ని తెంచుకోకూడదు. ఒకరు ఇంకొకరు ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం, కష్ట సమయాల్లో చేదోడుగా ఉండడం, దీన్నే మన కుటుంబం అంటాం. అందువల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోకు. ఏమైంది? ఏదైనా తెలుస్తుందా? లేదు సార్, ఇప్పటి వరకు ఏది దొరకలేదు. అరే ఏంటి తారీఖ, నా కళ్ళను కూడా నువ్వు సరిగ్గా చూడలేవా ఏంటి? చేస్తున్నాను కదండి సార్. 2 నిమిషాలు ఆగండి. ఏంటి 2 నిమిషాలు? ఎంతసేపు నువ్వు లైట్ కొడుతూనే ఉంటావు? డాక్టర్ గారి కంట్లో ఏం వెతుకుతున్నారు? అవమానం, దుఃఖం, వాటిని అక్కడ వెతికితే ఖచ్చితంగా దొరకవు. అభిజిత్, నా కంట్లో ఏం దొరుకుతుందో ఏం దొరకదో అన్న విషయాన్ని వదిలేయి. కానీ నీ కళ్ళలో మాత్రం వెతక్కుండానే దుష్ట శక్తులు బాగా కనిపిస్తున్నాయి. సార్, నేను కొంచెం కామెడీగా చెప్తే మీరు కామెడీగా ఎందుకు కోపడుతున్నారు? ఏమైంది? డాక్టర్ గారికి కంట్లో పవర్ ఇంకా ఎక్కువైపోయిందా? సార్, ఈయన కంటి పవరు రెట్టింపు అయి ఉంటే ఈ ఫారెన్సిక్ ల్యాబ్ లో ఈయన ఏం చేస్తారు? ఏంటయ్యా, నా కంటికి ఫారెన్సిక్ ల్యాబ్ కి ఏంటి సంబంధం? కళ్ళతో చూడడం తగ్గుతుందిగా. అంటే నా ఉద్దేశం, ఫారెన్సిక్ ల్యాబ్ కి ఇన్ని సవాలు వస్తూ ఉన్నాయి కదా, మధ్య మధ్యలో మేము వస్తున్నాం. మీకు ఎలా? ఇలా చూడు, నా కంటికి కనిపించిన విషయాన్ని మాత్రం నీకు నేను చెప్పానంటే అందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. అయితే ముందు ఏం జరిగిందో చెప్పండి సార్. చెప్తాను. మొదటి విషయం ఏంటంటే, ఈ కత్తితోనే ఇతన్ని దాడి చేశారు. హంతకుడు చాలా తెలివైనవాడు. వాడు చేతిరెక్కడిని ఎక్కడా వదలలేదు. కానీ మనకి ఉపయోగపడేలాగా ఒక మంచి విషయం దొరికింది. తన ముక్కు మీద తగిలిన గాయాన్ని ఒకసారి చూడండి. మనకిది మంచి ఎవిడెన్స్ అవుతుంది. అరే, కింద ఎక్కడైనా పడుంటాడు. ఆ టైంలో ముక్కుకు దెబ్బ తగిలుంటుంది. ఇదిలా పెద్ద ఎవిడెన్స్ గా ఉండగలదు? అభిజిత్, మెరిసేదంతా బంగారం కాదని ఒక సామెత ఉంది కదా. ముక్కు మీద దెబ్బ తగిలిందంటే అది కింద పడి తగలాల్సిన అవసరం లేదు. అర్థమైందా నీకు? సరే, మీరింతకీ ఏం కనిపెట్టారో చెప్పండి. ఇక్కడ ముక్కు పగిలిపోయిన గుర్తుందే, ఏదో ఒక మెటాలిక్ వస్తువు తగలడం వల్ల ఇది జరిగింది. అది కూడా గీసిన వల్ల జరిగింది. కానీ అక్కడ క్రైమ్ సీన్ లో మాకు అలాంటిదేమీ దొరకలేదే. అలాంటప్పుడు మీరు సరిగ్గా వెతకలేదని అర్థం. సరే, అయితే ఈ ఇన్ఫర్మేషన్ విని మేము కళ్ళు తిరిగి పడిపోతామని అంటున్నారా? అరే కంగారు పడద్దు. ఆ కళ్ళు తిరిగి పడిపోయిన మ్యాటర్ ఇక మీదటే వస్తుంది. సోలంకి సార్, త్వరగా చెప్పండి. నేను సస్పెన్స్ ని అస్సలు తట్టుకోలేను. చెప్తాను, వినండి. రండి. ఇలా చూడండి, వీడి కళ్ళని బాగా చూడండి. ఇతని కళ్ళలో ఏముంది? వీడి కంట్లో ఉన్న నల్లని గుడ్డుని బాగా గమనించి చూడండి. ఇలా చూడండి, ఆ నల్లని గుడ్డు ఎలా వికసించో చూడండి. ఎంత పెద్ద వడైనా అక్కడ చీకటిగా ఉంటే కళ్ళు ఏమాత్రం వికసించదు. మీరేం చెప్తున్నారు డాక్టర్ గారు? అదేంటంటే, నేనేం చెప్తున్నా దయ్యా, ఒకడి కళ్ళు ఇంత పెద్దగా అవుతుందంటే వాడికి డ్రగ్స్ ఇచ్చుండాలి, లేకపోతే ఆక్సిటోసిన్, వెస్ట్ ప్రొడక్షన్ అనే హార్మోన్లు ఆయన బాడీలో సెక్రెట్ అయి ఉండాలి. ఈ హార్మోన్స్ బాడీలో ఎప్పుడు సెక్రెట్ అవుతాయంటే మనకి ఇష్టమైన వ్యక్తులు ఎదురుపడినప్పుడు. సార్, అంటే దీనికి అర్థం లేదమ్మా, వీడి బాడీలో కొంచెం కూడా డ్రగ్స్ ట్రేసెసే లేదు. అంటే వీడికి నచ్చిన వ్యక్తి ఎవరో వీడి ముందుకొచ్చి నిలబడి ఉండొచ్చని అంటున్నారు. దానివల్ల అతను డిస్ట్రాక్ట్ అయ్యి ఆ తర్వాత ఆ టైంలో వెనక నుంచి ఎవరో దాడి చేశారు. సార్, అప్పుడైతే ఎవరో నమ్మిన వ్యక్తులే ఇతనిని మోసం చేసినట్లున్నారు. ఏదో ఒకటి, కానీ మొత్తానికి ఇద్దరు అక్కడున్నారు. ఒకరు ముందు, ఇంకొకరు వెనక. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గానే ఉంది. చూస్తే డోలీ, మోతీలాల్, ఊర్మిళ, జీవన్, గౌరవ్, ఆ తర్వాత వెండర్స్, వీళ్ళల్లో ఎవరైనా అయి ఉండొచ్చు. హలో. ఓ, ఐ సీ. ఓకే, థ్యాంక్ యూ. నరేన్,
ఏమైంది? వీడి గురించి మీకేమైనా తెలుసా ఏంటి? అతను వెజిటేబుల్ హోల్సేలర్. వెజిటబుల్ హోల్సేలరా? నరేన్ని కలవాలి. నేనే చెప్పాను కదా, మార్కెట్లో ఇప్పటికీ ఎలాంటి సరుకు తీయకు. ఎప్పటి వరకా? సరుకు ఒక రేటు ఆకాశాన్ని అంటుకునేంత వరకు పెరగాలి. అప్పటి వరకు ఖచ్చితంగా ఈసారి ఈ సరుకు మనల్ని డబ్బున్నోళ్ళగా చూస్తుంది. ఆ తర్వాత నేను డబ్బున్నోళ్ళకే నోట్లు పట్టుకుని విసురుకుంటూ గాలి తీసుకుంటా. నీకు జైలు గాలే తగులుతుంది బాబు. నరేన్, నువ్వు జైలు గాలే బాగా పీల్చాలి. ఎవరు మీరంతా? సిఐడి సిఐడి అని చెప్పిన వెంటనే ముఖం మారిపోయింది. సార్, నేనేదో చిన్న వ్యాపారాలు చేసుకుని వ్యాపారస్తుంది. ఏదో కాస్త డబ్బులు సంపాదించాలనే కాస్త ఆశ. జైలుకంత వెళ్ళాలని ఇష్టం లేదు సార్. వీడికి జైలుకి వెళ్ళటం ఇష్టం లేదంట. అలాగైతే నువ్వు మా కోసం ఒక పని చేయాలి. చేస్తావా? ఏం చేయాలి సార్? ఇతను తెలుసా? లేదు మేడం. ఎవరిది? నీకు తెలియదా? ఇతను నీకు 3 సార్లు నిన్న ఫోన్ చేశాడు. అవును సార్, మోతీలాల్ పేరు మీద వ్యాపారస్తుడున్నాడు. వాడు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తాడు సార్. సరే గానీ మోతీలాల్కు నీకు మధ్య గొడవ ఏంటి? కిషోర్తో ఏం డీలింగ్ అని అప్పుడప్పుడు కాల్ చేసి టార్చర్ చేస్తాడు సార్. నేను కూరగాయలు ఎంత రేటుకి అమ్ముతా అని అడుగుతూ ఉంటాడు సార్. ఇదంతా తెలుసుకోవాలనుకుంటాడు. కానీ సార్, నేను ఇప్పటి వరకు వాడికి ఏది చెప్పింది లేదు. మోతీలాల్ నీ దగ్గర వ్యాపారం గురించి తెలుసుకోవాలని అనుకున్నాడా? ఎందుకని? మోతీలాల్ దొంగ వ్యాపారం చేస్తున్నాడు కదా. కూరగాయలు దొంగతనం చేస్తున్నవాడు. అదే జీవన్ గుడోన్ నుంచి. దొంగతనం చేసామంటే నాకు తెలీదు. కానీ ఒకటి, కిషోర్ ఎప్పుడైతే కూరగాయల వ్యాపారం పెట్టాడో అప్పటి నుండి వాడు నా దగ్గర కొనటం మానేశాడు సార్. ఆ తర్వాత ఏందో మోతీలాల్ అనే ఒకడు ఫోన్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నాడు. కిషోర్ కూరగాయల వ్యాపారమా? కానీ కిషోర్ జీవంతో కదా కలిసి పనిచేశాడు. లేదు సార్, వాడు రహస్యంగా కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించాడు. నా దగ్గర డబుల్ సరుకుని కొంటాడు. సగం జీవన్కి ఇస్తాడు, మిగతా సగాన్ని దొంగలిస్తాడు. వాడు చాలా మోసగాడు సార్. వాడినంతా వదలకండి, ఖచ్చితంగా ఎత్తుక్కుంటూ వస్తాడు. లేదు, ఇంకెప్పటికీ తిరిగి రాడు. ఎప్పటికీ రాడా? ఏ? అతను చనిపోయాడు. ఏంటి? నాకు తెలుసు సార్. వీడు నడుచుకునే విధానాన్ని బట్టి ఎప్పుడో వీడికి ఇదే జరుగుద్దని నేను అప్పుడే అనుకున్నాను సార్. ఏం తీర్మానం? వాడికి జీవన్ యొక్క కూతురుతో అలాగే కొత్త పార్ట్నర్తోనూ ఒక విధమైన సంబంధం ఉంది. అలాగా? ఈవిడే ఆ పార్ట్నరా? డాలీ? లేదు, ఇది తను కాదు. కానీ తన యొక్క పేరు నీత. నీత? నీత? ఈ నీత అనేది ఎవరు? నువ్వేనా నీత? అవును. మీరు? సిఐడి. ఎందుకని నువ్వు ఇంత భయపడుతున్నావు? నీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగడానికే మేము వచ్చాం. ఎలాంటి ప్రశ్నలు? అదే, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నా ఫ్రెండ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఏ ఫ్రెండ్ కోసం కాచుకొని ఉన్నావో తను ఇక మీద ఇక్కడికి రాదు. ఎందుకు? ఎందుకంటే తనని చంపేశారు. లేదు, నేను కిషోర్ కలిసి వెజిటేబుల్స్ సేల్ చేసేవాళ్ళం. కానీ అందులో నువ్వేం చేసేదానివి? నేను మార్కెట్లో వెజిటేబుల్స్ ని తీసుకొని వెళ్ళి ఇస్తాను. ఇంకా కిషోర్ జీవన్ జీ వాళ్ళ వెజిటేబుల్స్ ని తీసుకొని వెళ్ళి ఇస్తారు. నువ్వు కిషోర్ని చూడ్డానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా రోజుల నుంచి కిషోర్ని నేను అసలు కలవనే లేదు. అయితే నేనేమనుకున్నానంటే కిషోర్ని తన ప్లేస్లోనే వెళ్ళి చూడాలనుకున్నాను. ఇదే ఆ కిషోర్ ప్లేసా? వాడు దొంగతనం చేసే కూరగాయలు ఇక్కడే పెడతాడా? అవునండి. ఈ గుడోన్ తాళం చెవి నాకు కావాలి. అది నీ దగ్గర ఉందా? ఉందండి. అరే, ఇది డాలీ కదా? ఊపిరి తీసుకుంటున్నారు, ప్రాణాలతోనే ఉన్నారు. ముందు కట్లిప్పండి. కానీ పరిస్థితి దారుణంగా ఉంది సార్. ఇది చూడండి. మత్తు ఇంజెక్షన్ తనకు వేశారనుకుంటా.
తొందరగా అంబులెన్స్కి ఫోన్ చేసి తనని వెంటనే హాస్పిటల్కి పంపించండి. ఈ అమ్మాయి ఎవరు? ఇంకా ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్న మేమే నిన్ను అడగాలి. నువ్వు చెప్పు, ఎలా ఇక్కడికి వచ్చింది? మీరు నన్నే అనుమానిస్తున్నారా? ఈ గుడోనికి ఉన్న మొత్తం తాళాలు 2. ఒకటి నీ దగ్గర ఉంది, ఇంకొకటి కిషోర్ దగ్గర ఉంది. కిషోర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. అలాంటప్పుడు ఒకటి ఉంది. ఈ డాలీని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చుంటారో అది నువ్వు. నేనేం చేయలేదు, నాకేం తెలియదు. నాకేం తెలియదు. మీకేమనిపిస్తుంది సార్? తను నిజమే చెప్తోందా? తను చెప్పేది నిజమని మనం అనుకుంటే, అలా అయితే ఒకటి మనం ఆలోచించాలి. డాలీని మోతీలాలే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకంటే డాలీ గాజులు పగిలిపోయినవి మనకి క్రైమ్ సీన్లో ముందే మనకు దొరికాయి. మోతీలాల్ చంపటం తన కంటితో తన చూసుండొచ్చు. అందువల్ల మోతీలాల్ తనని కాపాడుకుంటం కోసం డాలీని కిడ్నాప్ చేసి ఇక్కడ గుడోనికి తీసుకొచ్చి దాచిపెట్టాడు. ఇక్కడ నిజంగా ఏం జరుగుతుందని ఇక మీదట ఇక్కడ ఈ డాలీ సృహలోకి వస్తేనే మనకి తెలుస్తుంది. నర్స్ బీపీని చెక్ చేయండి. yes sir. సార్ ఈవిడ బీపీ తగ్గుతూనే ఉంది. ఎలా ఉంది డాక్టర్ గారు? ఏదైనా సమస్య? చాలా క్రిటికల్గా ఉంది. బీపీ కూడా లో అవుతుంది. డాక్టర్ గారు మీరేమంటారు? తన స్పృహలోకి ఎప్పుడు వస్తుంది? ఇప్పటికీ ఏం చెప్పలేం, కొంచెంసేపు అయ్యాకే చూడాలి. ఇప్పుడేం చేయాలి సార్? హఠాత్తుగా ఈ మోతీలాల్ అనేవాడు ఎందుకు మాయమయ్యాడో తెలియట్లేదు. ఆ వెధవ మన చేతికి దొరికితే అన్నీ కనిపెట్టచ్చు. కానీ ఈ డాలీ ఎంత తొందరగా సృహలోకి వస్తే అంత మనకు మంచిది. హలో, ఏంటి? థ్యాంక్ యూ సార్. మీరు అనుమానపడింది కరెక్టే. ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడిన తర్వాత ఎస్కేప్ అవ్వటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాచుకున్నాడు. వచ్చిందా పులి అడవిలోంచి బయటికి? మోతీలాల్ వాచ్. ఓహో మోతీలాల్ జీ, మమ్మల్ని మోసం చేస్తారా? లేదు సార్, నేనేం చేయలేదు సార్. ఒట్టిగా ఏం చేయలేదు సార్. నువ్వే హత్య చేశావు. నేను ఎవరిని చంపలేదు సార్. మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము తప్పుగా అనుకుంటున్నామా? చెప్పు, నువ్వెందుకని చేశావు? జీవన్ షాపులోంచి వస్తువుల్ని నువ్వు దొంగలించావు. అలాగే డాలీని కిడ్నాప్ చేశావు. నువ్వు కిషోర్ని చంపేశావు. నేను ఎవరిని చంపలేదు సార్. ఆ డాలీని కూడా కిడ్నాప్ చేయలేదు సార్. సార్, నేను జీవన్ కోట్లో ఉన్న సరుకుని దొంగిలించాను నిజమే. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం వల్ల నా వ్యాపారం బోల్తా కొట్టింది. అందుకని నువ్వు కిషోర్ని పగ తీర్చుకోవాలనుకున్నావు. అవును సార్, వాళ్ళనే వ్యాపారాన్ని పెద్ద చేద్దాం అనుకున్నా. అందుకే వాడి మీద ఒక కన్నేసి ఉంచాను సార్. అప్పుడే నరేన్ గురించి నేను తెలుసుకున్నాను. నేనేమన్నానంటే, నరేన్తో కలిసి నువ్వు ఏ వ్యాపారం అయితే చేసావో నాతో కూడా చెయ్యి, దానివల్ల నాకే లాభం అని చెప్పాను. ఈ తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. అలాంటప్పుడు నువ్వెందుకని పారిపోయావు? సార్, కిషోర్ శవాన్ని నేనే ఫస్ట్ చూశాను సార్. అది నా కొట్టు ముందే ఉంది సార్. ఆ రోజే జీవన్ కొట్లో ఉన్న సరుకుని దొంగిలించాను. సరుకుని ఇంట్లో పెట్టినప్పుడు నాకు అనుమానం వచ్చింది. అంటే ఆ కొట్లో ఉన్న సరుకుని దొంగిలించినప్పుడు ఎవరైనా నన్ను చూస్తారేమో అని. సార్, కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ప్రాణం పోయింది సార్. ఆ శవాన్ని కొట్టు ముందు పడేస్తే నా మీద ఎవరికి అనుమానం రాదనుకున్నాను. నీ కొట్టుకు ముందు కిషోర్ శవం పడి ఉంది కదా, అప్పుడు నీ మీద సందేహం రాకుండా, లేకపోతే నువ్వు చంపలేదని చెప్పి మేము వెళ్ళిపోతామా? నేను చెప్పేది నమ్మండి సార్, నేను చంపలేదు. అది ఎలాగైనా మేము కనిపెట్టేసుకుంటాం మోతీలాల్ గారు, హత్య ఎవరు చేశారనేది. ఒకవేళ మోతీలాల్ కిషోర్ని చంపలేదు అంటే ఈ హత్యని ఎవరు చేసుంటారు? ఎవరది?
మళ్ళీ ఈ చుట్టుపక్కల మనం మొత్తం వెతకాలి. సార్ ఇక్కడ ఆల్రెడీ అంతా సర్చ్ చేసి చూసేసాము. సార్ మోతిలాల్కి కిషోర్ శవం ముందెక్కడ దొరికిందో అక్కడ వెతకొచ్చా? ఏమంటారు? బాడీని ఎక్కడ చూసావు? సార్ అక్కడే సార్, అక్కడే పడుంది. రండి. నిఖిల్ సార్ కొంచెం కిషోర్లా నటించు. సార్ శవం దాన్ని చూసినట్టు పడుంది. అలా అయితే వాడు ఇటువైపు నుంచి వాడు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండొచ్చు. వెనుక నుంచి ఎవరో కత్తితో పొడిచారు. తర్వాత నొప్పితో తిరిగి నిలబడలేక ఇక్కడ పడుంటాడు. అంతకుడు ఇక్కడే ఉండుంటాడు సార్. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. ఏదైనా వదిలిపెట్టుంటారు. చూద్దాం. బాగా వెతకండి కొట్టుని. సార్ ఇదొక లాకర్. ఇందులో రక్తపు మరకుంది. కిషోర్ మొహాన్ని చించిన ఆబ్జెక్ట్ ఇదే అయి ఉంటుంది సార్. కానీ ఈ లాకెట్ ఎవరిదై ఉంటుంది? ప్రైవేట్ నెంబర్. ఎవరై ఉంటారు? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? పేర్లో ఏముంది? పని గురించి మాట్లాడదాం. కాయగూరల వ్యాపారం గురించి అయితే మా నాన్నతో మీరు మాట్లాడండి. నిన్న రాత్రి నువ్వు ఒక విలువైన వస్తువుని పోగొట్టుకున్నావు కదా, దాని గురించి మాట్లాడటానికి కాల్ చేశాను. నిన్న రాత్రా? ఏం పోగొట్టాను? గుర్తు తెచ్చుకో. బాగా ఆలోచించి చూడు. అప్పటికీ నీకు గుర్తు రాలేదంటే గొంతుని తాకి చూడు, ఖచ్చితంగా గుర్తొస్తుంది. గుర్తొచ్చిందా? నా లాకెట్. భయపడద్దు. ఆ ముఖ్యమైన వస్తువు నీ జీవితం అనుకొని జాగ్రత్త పరిచాను. ఇవాళ రాత్రి కూరగాయల అంగడికి వచ్చి తీసుకొని వెళ్ళు. ఎవరై ఉంటారు? అరే ఆగండి మేడం, ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు? అది నా వస్తువు ఏదో ఇక్కడ పడిపోయింది. నిన్న రాత్రి ఎవరో పోగొట్టుకున్న వస్తువు నాకు దొరికింది. ఇలా చూడు, నా దగ్గర ఎక్కువ టైం లేదు. ఇంట్లో చెప్పకుండా ఈ టైంలో వచ్చాను. నీ దగ్గర ఉన్న వస్తువు నాకు ఇచ్చిస్తే. సరే ఆగు ఆగు. అరే అన్నిటికీ తొందరపడుతున్నావు. ఆ రోజు తొందరపడ్డావు, ఇప్పుడు తొందరపడుతున్నావు. ఏంటి సంగతి? ఎప్పుడిస్తావు? ఎప్పుడంటే నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకున్న కిషోర్ని హత్య చేసినప్పుడు. హత్య? సిఐడి. చాలా తెలివితేటలుగా ఆడుతున్నావు కదా నువ్వు. మమ్మల్ని పిచ్చి వాళ్ళని చెయ్యాలనుకుంటున్నావు. నేనేం చేయలేదు. తను వదిలేయండి, తను ఏమీ చేయలేదు. నా కూతురు నిరపరాధి, నా కూతురు నిరపరాధి. నేను చెప్తున్నాను కదా, తను వెళ్ళనివ్వండి. నా కూతురికి ఏమీ తెలియదు. మీరు వెళ్ళకపోతే షూట్ చేసుకుంటాను. కిషోర్ని హత్య చేసింది. బెదిరించి తన మా దగ్గర నుంచి కాపాడలేవు. నేనే వాడిని చెప్పాను. కిషోర్ని నేనే చంపాను. ఇలా చూడు, పిచ్చితనంగా ఏది చెయ్యొద్దు. నేను చెప్తున్నాను కదా, నా కూతురు అమాయకురాలని. తను వదిలేండి, లేకపోతే నన్నే షూట్ చేసుకుని చచ్చిపోతాను. సరే మేము ఆ గన్ను కింద పడేస్తాం. అభిజిత్, గన్ను కింద పడే. ఏమనుకున్నావు? తప్పు చేసి తప్పించుకోవచ్చనా? అవును సార్, కిషోర్ని నేను చంపాను. కానీ అది తలుచుకుని నేను బాధపడలేదు. లోకల్లో ఉన్న అన్ని శిక్షలు వాడికి మీరు ఇవ్వచ్చు సార్. కిషోర్ని ఎందుకని చంపావు? దానికి కారణమేంటి? వాడు 1వ నంబర్ ద్రోహి సార్. నాకు తెలియకుండా నా సరుకుని దొంగలించాడు సార్. వాడిని నేను నా సొంత కొడుకుగా అనుకున్నాను సార్. నేను
వాడి కోసం ఏం చేయలేదు సార్. కానీ నేను వాడిని నా కాలు కింద ఒక పావులా పెంచానని అస్సలు అనుకోలేదు సార్ నేను. కానీ నాతో ఉండి నన్ను నాశనం చేయాలనుకున్నాడు సార్. అతన్ని హత్య చేసేంతగా మీకేం ద్రోహం చేశాడు? నాకు తెలియకుండా నా వెనకాలే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు సార్ వాడు. నా కస్టమర్స్ని నాకు తెలియకుండా వాడు లాక్కున్నాడు సార్. అందువల్ల నా వ్యాపారంలో పెద్ద నష్టం ఏర్పడింది సార్. అలాగా? ఆ ఒక్క కారణం కోసం నువ్వు తనను చంపావా జీవన్? లేదు జీవన్, ఇంకొకటి ఏదో దాస్తున్నావు. అది ఏం కారణమో చెప్పు. అవును సార్, నా కూతుర్ని వాడు మోసం చేశాడు సార్. నా కూతుర్ని ప్రేమిస్తానని మోసం చేశాడు సార్. మీరే చెప్పండి సార్, ఒక తండ్రి కూతురు నాశనం అవడాన్ని చూస్తూ ఎలా ఉండిపోతాడు? మీరే చెప్పండి సార్. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నా ప్రశాంతతని కోల్పోయాను సార్. ఆ తర్వాత వాడిని చంపాలని నేను నిర్ణయించుకున్నాను సార్. తర్వాత ఊర్మిళ, నువ్వు అతను హత్య చేయడానికి నువ్వు కూడా తోడుగా ఉన్నావు కదూ? నీకు కూడా అన్నీ తెలుసు కదా? నాకు దీని గురించి ఏం తెలియదు సార్. సార్, నేను మా నాన్న వ్యాపారం కాపాడడం కోసమేనే సరే అని చెప్పాను. ఇంకా ఆ రోజు రాత్రి బాగా తయారయ్యి కిషోర్ ముందు నుంచున్నాను. నేను కిషోర్ని చంపడం డాలీ మేడం అక్కడి నుంచి చూసేశారు సార్. ఆవిడ చూసి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత కిషోర్ని తీసుకెళ్లి గోడౌన్లో దాచాను సార్. సరైన టైం చూసి ఆవిడని చంపేయాలనుకున్నాను సార్. పగ తీర్చుకునే మనసుతో మీ అమ్మాయి జీవితాన్ని కాపాడుతున్నానని తన జీవితాన్ని నీ చేతులతోనే నాశనం చేశావు. నువ్వు చేసిన పని వల్ల అనవసరంగా తనని కూడా హంతకురాలను చేశావు. ఇప్పుడు నీకేం దొరికింది? చట్టం మీకు కఠినమైన శిక్ష వేసే తీరుతుంది. నాకు తెలిసి నీకు ఉరి శిక్షే పడుతుంది. ఉరి.